చూడండి దోస్తులు, ఇప్పుడు లగేజ్ ఆల్రెడీ లగేజ్ వేసాను. చూస్తారా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిట్ చేస్తారు ఎన్ని కిలోలు ఉన్నాయి, ఎన్ని పెట్టెలు వేసాను, వస్తువులు ఏమేమి వేసాను అన్ని వీడియోలో మొత్తం వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనా దోస్తులు, మొత్తం చూసేయండి. హాయ్ దోస్తులు, నమస్తే. ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా దోస్తులు? చూడండి ఈ వీడియో లగేజ్ ఎలా చేస్తున్నాము, ఎలా పంపుతాము. సో మేమైతే ఇంటికి కార్గో చేయడానికి అయితే మొత్తము సామాన్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాము. చూస్తున్నారా? మరి ఈ బిస్కెట్, గుడ్ డే బిస్కెట్, అట్లాగే బిస్కెట్ బాదము ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసి కార్గో చేయడం జరుగుతుంది. చూస్తున్నారా? ఫేర్ అండ్ లవ్లీ, అట్లాగే మన సెల్ఫ్ కిట్, అదే బైక్, అట్లాగే మేము తీసుకున్నవి ఏంటంటే ఇంకా పెన్నులు, పిల్లలకు బ్లాక్ పెన్నులు, సెంటు డబ్బాలు, స్ప్రే డబ్బాలు, సంతూర్ బాక్సులు, అట్లా ఇవన్నీ సామాన్లన్నీ సరుకు తీసుకొని మరి ఇది బ్రష్లు పిల్లలకు, మరి అలా వాచ్లు, అలా అన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ తీసుకొని దాదాపు ఒక 20-30 వేల సామాన్ తీసుకున్నాం ఇంటికాడి ఖాళీవి పిల్లలకు. ఇంకా మనం కార్గో చేయడానికి దాని ఛార్జెస్ వేరుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. కార్గో ఎలా చేశారు, ఎన్ని కిలోలు వేసాము అన్నదాన్ని కూడా అన్ని చూపిస్తాను. పెన్నులు చూస్తున్నారా? పెన్నులు, ఇక్కడ బాదం కిస్మిస్ ఆ ప్యాకెట్లో, ఓకేనా? అందులో వజన్ దానికి 3 కిలోలు 4 కిలోలు అది ఉంటుంది. ఇది లాస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. ఈ బ్లూటూత్ చాలా బాగుంది. బ్లూటూత్ 2 మౌతులు బ్లూటూత్ చాలా బాగా ఒక 8-9 గంటల టైము, అంటే మనం వాడిన దాని మీదకి 8-9 గంటలు వస్తుందట. అది ఖచ్చితంగా తీసుకున్నాను. దాదాపు అది ఇక్కడి 12 దినాలు అంటే దాదాపు మనకు కావచ్చు ఒక 2,500 3,000 అట్లా. పాల డబ్బాలు, ఒకటే పాల డబ్బా అన్నీ కావు, పాల డబ్బా ఒకటి. అట్లాగే నాతో కాదని చెప్పేసి నా ఫ్రెండ్స్ని పిలిచి ఎలా చేద్దాము ఎలా అని చెప్పేసి 4 బ్లాంకెట్లు వేసి అందులో మొత్తం మీద సరుకులు పెట్టేసి ఒక చాకు కూడా తీసుకున్నాను. ఇది చాకు, ఇది పెద్ద చాకు చూస్తున్నారా? అది కూడా తీసుకున్నాను. ఈ పౌడర్ డబ్బులు, వాస్లైన్లు, అట్లాగే జెండు బాంబ్స్, గొడ్డల మందులు, ఇవన్నీ ఏది అవసరం ఉన్నదో అదంతా తీసుకున్న తర్వాతనే నేను ఇవన్నీ ప్యాక్ చేయడానికి నా ఫ్రెండ్స్ని పిలిపించి వాళ్ళే అన్నీ ఎలా చేద్దామని 2 పెట్టెల్లో వాళ్ళు ప్యాక్ చేయడం జరిగింది. 2 పెట్టెలు ప్యాక్ చేసిన తర్వాత ఎన్ని కిలోలు అంటే దాదాపు మనకు ఆ వెయిట్ కూడా దీనిలో చూపిస్తాను మీకు. ఎంత అయింది, ఎన్ని డబ్బులు అయినాయి అవన్నీ నేను పెడతాను. చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఇది ఇలా ఉంటుంది అన్నట్టు పరిస్థితి. ఎవరికైనా ప్రతి ఒక్కరూ ఈ గల్ఫ్ దేశం నుంచి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు ఎంతో కొద్దిగా మనకు ఎంత అవసరం ఉందో, పిల్లలకి ఏమేమి కావాలి, పిల్లలకు కావాల్సిన బిస్కెట్, బాదం, పిస్తా, పెన్నులు, పెన్సిళ్ళు ఇవే కావాల్సింది కాబట్టి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ పంపడం జరిగింది. నేను సాపర్ వెళ్దామని అనుకున్నాను, క్యాన్సిల్ అయింది కాబట్టి ఇవన్నీ తీసుకుని ఏం చేద్దామని చెప్పేసి మొత్తం మీద కార్గో వేసేసాను. అందుగురించే నేను మీ అందరికి చూద్దామని చూపిస్తున్నాను. అట్లా షాంపూ డబ్బాలు, పేస్టు, క్రీములు, వాస్లైన్లు, బాదం, పిస్తా, అట్లా చాయ్ ఇవన్నీ మొత్తం మీద పంపించడం జరిగింది. కార్గో కూడా ఎంత అయింది, కార్గో వజన్ ఎంత అయింది అది కూడా ఇక్కడ ఉంటుంది, లాస్ట్కి ఉంటుంది వీడియోలో, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు బ్లూటూత్ పెట్టాను కదా, ఆ బ్లూటూత్ కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందో దాని మౌత్, దాని లైటింగ్ చూసేయండి. ఇదంతా చూడండి ఎలా ఉందో లైటింగ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదైతే బ్లూటూత్ ఎవరికన్నా కావాలంటే ఇట్లాంటి బ్లూటూత్ మాత్రం ఖచ్చితంగా తీసుకోరు మీరు. లైటింగ్స్ వస్తుంది, మనకు వీడియోలు చేసుకుంటానికి కూడా చాలా బాగుంటుంది ఇది వీడియో. ఈ బ్లూటూత్ 8-9 గంటల దాని టైం అంటే ఛార్జింగ్ ఆగుతుంది అని చెప్పడం జరిగింది. 2 మౌతులు వచ్చినాయి. మనం ఎక్కడన్నా కనీసం 1 అంటే 5 మీటర్ అంత దూరంలో వెళ్ళి కూడా మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. మొత్తం వచ్చేసి మనకు ఈ వెయిట్ 2 పెట్టెలు వచ్చేసి 62 కిలోల నూస్ వచ్చింది. 63 కిలోల నూస్ వచ్చింది మొత్తము.
అయితే మనకు 55 నూసు తీసుకోవడం జరిగింది డబ్బులు. ఇది ఏ కార్గో అంటే ఫ్లైట్ కార్గో కాబట్టి డబ్బులు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. 850 పిక్స్ 80 పిక్స్ అట్లా పడ్డాయి మనకు. ఏ కార్గోకి అట్లా ఉంటుంది. సి కార్గోకి అయితే సబీనా అంటే మన పడవలకు ఏదైతే నూస్ డిన్నర్ అంటే ఇక్కడ కోయిట్లో నూస్ డిన్నర్ అంటారు. నూస్ డిన్నర్ ఇది అది కట్టుకుంటుంది. దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇది టీవీఎస్ కార్గో చాలా 15 రోజులలో మనకు ఈ కార్గో చేరింది.